ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లో నార్కోటిక్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. ఉన్నతాధికారుల సూచనలతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పిఎస్ పరిధిలోని పబ్బుల్లో స్పెషల్ డాగ్స్తో తనిఖీలు చేపట్టారు. ఇక వీకెండ్ సందర్భంగా పబ్బుల్లో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. ప్రత్యేకంగా శిక్షణ పొంది డ్రగ్స్ ను గుర్తించి స్నీపర్ డాగ్స్ తో ఈ తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ సేవించే వారిని స్నీపర్ డాగ్స్ వెంటనే పట్టివేస్తాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, పలు పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు నార్కోటిక్ బ్యూరో చేపట్టినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? టిఎస్ న్యాబ్ అధికారుల నేతృత్వంలో ఈ రోజు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఎక్కువగా విఐపి తాకిడి ఉన్నటువంటి పబ్బుల పైన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సాధారణంగా పోలీసు అధికారులు తనిఖీలు చేస్తే పోలీసులు వస్తున్నారని ముందస్తు ఇన్ఫర్మేషన్ మేరకు చాలా తక్కువగా మోతాదు ఉన్నటువంటి డ్రగ్స్ సబ్స్టాన్సెస్ అంతా కూడా దాచిపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది పోలీసు అధికారులకు చిక్కడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే టిఎస్ న్యాబ్ అధికారులు ఇటీవలే ఈ కొత్త వింగ్ ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ టిఎస్ న్యాబ్ నేతృత్వంలోనే స్నీఫర్ డాగ్స్ ని ట్రైనింగ్ ఇచ్చి ఆ పబ్ గానీ, ఈవెంట్స్ లో గానీ, ఎక్కడైనా హోటల్స్, రెస్టారెంట్స్ లో గానీ డ్రగ్స్ స్వీకరించినటువంటి ఆనవాళ్లు అది వాసన ద్వారా పసిగట్టి అది ఏ ప్రాంగణంలో దాచిపెట్టారనేది కూడా గుర్తుపట్టడానికి దానికి ట్రైనింగ్ ఇచ్చి టిఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ స్నీఫర్ డాగ్స్ సైతం ఈ రోజు బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఇల్యూషన్ పబ్, రెస్టారెంట్ అండ్ బార్ పైన తనిఖీలు నిర్వహించడం జరిగింది. అనువున స్నీఫర్ డాగ్స్ ప్రతి వ్యక్తిని వాసన ద్వారా గుర్తుపట్టడము, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ని కూడా వాసన ద్వారా పసిగట్టడము, అది ఆల్కహాల్ అయితే ఆల్కహాల్ ని కాకుండా ఇంకేమైనా నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అంటే డ్రగ్స్ లాంటి మెటీరియల్, అది గాంజా గానీ, నార్కోటిక్, కొకైన్, నికోటిన్ లాంటి ఏదైనా ఎండిఎంఏ, ఎల్ఈడి డ్రగ్స్ లాంటి వీళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తా ఉన్నారంటూ కూడా పక్కాగా సమాచారంతో ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ రోడ్డు మార్గం ద్వారా ఈ డ్రగ్స్ ని కట్టడి చేసి తెలంగాణలోకి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొంతమంది షిప్ యార్డ్స్ ద్వారా, కొంతమంది ఏరోప్లాన్స్ ద్వారా ఈ డ్రగ్స్ ని తీసుకొస్తూ ఇక్కడ హైదరాబాద్ కావాల్సినటువంటి వారికి సప్లై చేస్తా ఉన్నారు. ఎక్కువగా డ్రగ్స్ కి అడిక్ట్ అయి ఉన్నటువంటి యువతకి వారంలో ఖచ్చితంగా 2 సార్లు కొంత రిలాక్సేషన్స్ కోసం బయటకు వచ్చినప్పుడు ఈ ఎంజాయ్మెంట్ మూమెంట్ లో ఈ డ్రగ్స్ అలవాటుగా మారారంటూ కూడా అనేక మంది యువతలకు అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ దానికి తీవ్రంగా అడిక్ట్ అయినటువంటి వ్యక్తులకు ఏదో రకంగా డ్రగ్స్ సరఫరా చేయాలంటే ఒక ముఠా మాత్రం ఈ పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్ ని టార్గెట్ గా చేసుకుని అక్కడ పబ్లిక్ లో ఎవరు పెద్దగా దానిపైన దృష్టి పెట్టారు కాబట్టి ఈజీగా చేతులు మార్చి ఈజీగా వాళ్ళు డ్రగ్స్ స్వీకరించేటువంటి ప్లేస్ పబ్బులు, రెస్టారెంట్లు. కాబట్టి పబ్బుల పైనే టిఎస్ న్యాబ్ అధికారులు లోకల్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు దృష్టి పెట్టి ప్రతి వారంలో ఈ రకంగా స్నీఫర్ డాగ్స్ తో తనిఖీలు చేపడితే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కంప్లీట్ గా జీరో డ్రగ్స్ రహితంగా తెలంగాణ రాష్ట్రం మారేటువంటి అవకాశం. సూచనలో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు, హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి టీం ద్వారా ఈ పబ్బుల ద్వారా హోటల్స్ కి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతా ఉన్నాయి, ఎవరెవరు సరఫరా చేస్తూ ఉన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరు ఈ డ్రగ్స్ స్వీకరిస్తా ఉన్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ చైన్ సిస్టాన్ని కట్ చేయడం కోసమే టిఎస్ న్యాబ్ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వింగ్ లో స్నీఫర్ డాగ్స్ ని రంగంలోకి దింపి స్నీఫర్ డాగ్స్ ద్వారా ఎంట్రీ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు కూడా పూర్తిగా ఆ స్నీఫర్ డాగ్స్ ని దాంతో తనిఖీలు చేయించి ఎక్కడైనా అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు గానీ, సబ్స్టాన్సెస్ అనుమానం ఉంటే గానీ వాటన్నిటిని స్వాధీనపరచుకొని అక్కడ ఉన్నటువంటి వారందరిపై కూడా డ్రగ్స్ టెస్ట్ చేసేందుకు కూడా ఆ కిట్స్ తో ఈ రోజు టిఎస్ న్యాబ్ పలు పబ్బుల్లో తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తనిఖీల్లో ఎక్కడ కూడా డ్రగ్స్ మెటీరియల్ దొరకలేదనేది మాత్రం సమాచారం అందుతుంది. ఈ రోజు నైట్ మొత్తం కంటిన్యూ జరిగిన తర్వాత రేపు టిఎస్ న్యాబ్ తరఫున ఒక మీడియా నోట్ రిలీజ్ చేసినటువంటి తనిఖీల్లో ఎలాంటి డ్రగ్స్ మెటీరియల్ ని పట్టుబడ్డారు, ఎవరు సరఫరా చేశారు, ఎవరెవరు తీసుకున్నారు, దీంట్లో సెలబ్రిటీలు ఎవరు ఉన్నారు, సాధారణ వ్యక్తులు ఎవరు ఉన్నారు, విద్యార్థులు ఎవరు ఉన్నారు, డ్రగ్స్ ముఠాకు సంబంధించినట్టు ఎవరు ఉన్నారు అనే దాంతో కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి ఈ స్నీఫర్ డాగ్స్ సహాయంతో వారందరినీ కూడా పట్టుకొని వీళ్ళందరినీ పోలీస్ కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రోజు తనిఖీలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. శివ.